శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అయ్యగారి నెంబర్ 1 అనే చిన్న రీల్‌తో 2 తెలుగు రాష్ట్రాలకు తెలిసాడు. అఖిల్ గారికి పెద్ద ఫ్యాన్ అక్కినేని ఫ్యామిలీకి. ఆయన అఖిల్ గారిని కలిసాడు మ్యామ్. దీనిపైన మీ అభిప్రాయం? ఆయన కలవలేదు. అఖిలే పిలిపించాడు. పిలిపించాడు. నేను హిట్ కొట్టాకే నేను కలుస్తా అన్నాడు ఆయన. ఐ థింక్ అదే సినిమా. సో ఏజెంట్ సినిమా వచ్చినప్పుడు ఇతను యాక్సిడెంటల్‌గా ఈ నాగరాజ్ అనే వ్యక్తి గుంటూరులో ఉంటారు ఈయన. ఈయన రోడ్డు పక్క పళ్ళ వ్యాపారం చేసుకుంటారు. ఓకే. ఆయన ఆ సినిమా కటౌట్‌కి ఆయన పూలమాల అంతా వేసి అయ్యగారు అని అరిచాడు. అది ఎవరో రీల్ చేసి పెట్టారు. అవును. సో అది పెద్ద వైరల్ అయింది. అయ్యాక ఆయన ఇంటర్వ్యూ చేయాలని చాలా మంది వెళ్ళారు. ఎవ్వడికి ఇవ్వనన్నాడు ఆయన. ఆయన నాకు పబ్లిసిటీ అక్కర్లేదన్నాడు. నేను అఖిల్ ఫ్యాన్ని నేను. ఎప్పటికైనా అఖిలే పిలుస్తారు నన్ను అని అందరికీ చెప్పేవాడు. సో ఆ తర్వాత ఏమైంది, అతని ఇల్లు ఎవరో కావాల్సిన వాళ్ళు అంటే దగ్గర వాళ్ళు ఎవరో మొత్తం ఒక వీడియో చేసి పెట్టారు తర్వాత. సో అఖిల్ అన్నాక నేను హిట్ కొట్టాక నేను పిలిపిస్తానన్నాడు. సో లెనిన్ హిట్ అయ్యాక అఖిల్ పిలిచారు. నిన్న మీరు చూసారు ఆ వీడియో. అసలు అతను ఎంత కాళ్ళ పడుతూ ఉద్విగ్నంగా, ఇతను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అఖిల్లో ఒక మెచ్యూరిటీ కనిపించింది, చూసారా మీరు? ఉందాతనం వచ్చింది, ఆ చిన్నతనం పోయింది. ఈ సినిమాతో అతనిలో నాకైతే ఖచ్చితంగా ఒక మెచ్యూరిటీ కనిపించింది. ఈ సినిమా 100 crores క్లబ్కి వెళ్తుంది, ఇంకా దాటొచ్చు 200 crores వరకు వెళ్తే బాగుంటుంది. తర్వాత మా ఆవిడ ఇక్కడే ఉంది, జైనాబ్ అన్నాడు. అంటే చాలా క్యాజువల్గా అది నాకు నచ్చింది. తర్వాత నిన్న వేడుకల్లో కూడా భార్యను పక్కన కూర్చోపెట్టుకున్నాడు, చూసారా? ఇక్కడ ఒకటి ఏం గమనించారు మీరు? అమ్మాయి అన్ని దేశాలు తిరిగిన అంత పెద్ద పారిశ్రామికవేత్త అయినా కూడా, అంటే అమ్మాయి మంచి ఆర్ట్ పెయింటింగ్స్ వేస్తుంది ఆవిడ. వాళ్ళ నాన్నగారికి కూడా ఉంది అది. ఆయన పెద్ద ఏమనాలి కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో సలహాదారుగా ఉన్నాడు ఆయన. తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంకా ఏదో చేశాడు ఆయన. కానీ అమ్మాయి చీర జాకెట్ కట్టుకుంది, అది నేను చెప్తున్నా. నా బట్టలు నా ఇష్టం అనుకుంటా, నా స్వేచ్ఛ అనుకుంటా కదా. అందుకని అది నచ్చింది నాకు. అమ్మాయి కూడా బాగుంటుంది. వయసు గురించి మనకి ఎందుకు కానీ, వయసు అనేది అంకెల్ అంతే. సో అదొకటి నచ్చింది. తర్వాత ఇతనితోటి మనం హిట్ కొట్టాము అంటే ఇంకా పెద్దది కొడదాము అన్నాడు ఆయన. ఇంకా పెద్దది కొట్టాలి అన్నాడు అతను. అంటే అంత పిచ్చి. ఇప్పుడు అతన్ని అందుకే అక్కినేని అయ్యగారు అన్నాడు మన స్టేజ్ మీద. అమలు కూడా అయ్యగారు అని పిలుస్తూ ఉంటుంది ఆవిడ కూడా. సో మొత్తం మీద నిన్నను నాగరాజు కలిశారు అఖిల్ పిలిపించుకున్నారు, మాట నిలబెట్టుకున్నారు.